పదండి ఉజ్జయినిలో జ్యోతిర్లింగ ఉద్భవం గురించి శివపురాణం ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఉజ్జయినిలో వేదప్రియుడనే వేద పండితుడు ఉండేవాడు. ఆయనకి ఆ ప్రాంతంలో మంచి పేరు ఉండేది. ఆయనకి దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, సువ్రతుడు అనే 4 కుమారులు ఉన్నారు. వారు కూడా తండ్రిలాగానే నిత్యం వేదపారాయణం మరియు వేద ఆచారాలను పాటిస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవారు. దీనివల్ల ఉజ్జయిని వాసులకు వేదప్రియుడన్న మరియు ఆయన పుత్రులన్న విశేష గౌరవ మర్యాదలు కనబరిచేవారు. ఉజ్జయినికి దగ్గరలో రత్నమాల అనే పర్వతం ఉండేది. ఆ పర్వతంలో దూషణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని అడగగా మనుష్యులు మరియు జంతువుల చేతిలో ఓడిపోకుండా అజేయంగా ఉండేటట్టుగా బ్రహ్మని కోరుతాడు. అప్పుడు బ్రహ్మ అతనికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. వరము పొందిన దూషణుడు అహంకారంతో ఆ ప్రాంతంలో ఉండేవారిని హింసించడం ప్రారంభించాడు. అంతేకాక అతను ప్రజలను దేవుళ్లకు పూజలు చేయకుండా ఆపి తన ఆదేశాలను లెక్క చేయని వారిని నాశనం చేసేవాడు. అదేవిధంగా అవంతిక అదే మన ఉజ్జయిని గురించి కూడా తెలుసుకొని దాని వైభవాన్ని గురించి విని దానిని కూడా నాశనం చేయాలని బయలుదేరి అక్కడ వేద పారాయణం చేస్తున్న వేదప్రియుడు మరియు అతని కుమారులను చూసి వారి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. వేదప్రియుడు పార్థివ లింగాన్ని తయారు చేసి వేద మంత్రాలతో శివాభిషేకం చేస్తూ ఉండగా దూషణుడు వేదప్రియుడిని చంపాలని దగ్గరికి వస్తాడు. కానీ వేదప్రియుడు అతని కుమారులు మాత్రం అభిషేకాన్ని ఆపలేదు. దూషణుడు కోపోద్రిక్తుడై కత్తిని ఎత్తుతాడు. అప్పుడు అక్కడ భూమి కంపించింది. పరమేశ్వరుడు ఆ పార్థివ లింగం నుంచి నేనే కాలాన్ని, నేనే ప్రళయకారుడిని, నిన్ను నాశనం చేస్తాను అని హూంకరిస్తూ దూషణుడిని తన త్రిశూలంతో సంహరించాడు. వేదప్రియుడు అతని కుమారులు పరమేశ్వరుడిని నమస్కరించారు. శివుడు వారిని మీకు ఏం వరం కావాలో కోరుకోమని అడగగా అప్పుడు వేదప్రియుడు, శివ, నీ అనుగ్రహము కృపా కటాక్షములతో జీవిస్తున్నాను. నీవు ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో ప్రజలను అకాల మృత్యువు నుండి కాపాడమని కోరాడు. అందుకు శివుడు అంగీకరించి జ్యోతిర్లింగంగా ఇక్కడ వెలిశాడు.